ప్రభునామమునకు ఘనత కలుగును కాక. ఈ దినమందు మనం ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 7వ వాక్యము ధ్యానం చేసుకుంటున్నాము. ఏలయనగా మనం ఆయనకి మొరపెట్టినప్పుడల్లా మన దేవుడనే యెహోవా మనకు సమీపంగా ఉన్నాడు ఉన్నట్లు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం మొరపెట్టినప్పుడల్లా మన దేవుడు మనకు సమీపంగా ఉన్నట్టు మరి ఏ దేవుడు ఎవరికి సహాయమో చేయటలేదంట. మనకు సమీపంగా ఉండి మనకు ఉత్తరం ఇచ్చి మనకు సహాయం చేస్తున్నాడు. నిజంగా దేవుడు మన ప్రార్థనలు ఆలకించి మనకు సహాయం చేయకపోతే ఈ పాటికి మనం ఏమైపోయి ఉండేవాళ్ళమో. మన జీవితంలో మనకు ఒక తెలిసిన ధర నుంచి ఎన్నో కష్టాలు, ఆపదలు, అపాయములు వచ్చి ఉన్నది. కొన్నిసార్లు సమయాల్లో మనకు తెలియదు, ఆయన ఎరగనప్పుడు ఆయనకు మొరపెట్టాలని తెలియదు. కానీ ఆయన ఎరిగిన తర్వాత ఖచ్చితంగా మనం ఆయనకి మొరపెట్టినప్పుడల్లా ఆయన మనకు సహాయంగా ఉంటున్నాడు, సమీపంగా ఉంటున్నాడు. ఆయన దూరం నుండి దేవుడు కాదు, సమీపం నుండి దేవుడినే కాదా నేను అని అడిగాడు. కాబట్టి నీ హృదయం ఆయనకి దగ్గరగా ఉంటే ఆయన నీతోనే ఉంటాడు. సమీపం అంటే ఎక్కడో కాదు. ఆయన ఏమడిగాడు? నీ హృదయంలో నా చోటు, నా కుమారుడా నీ హృదయం నాకు ఇవ్వు అన్నాడు. ఆయన మనల్ని అడిగింది అదొక్కటే. మన హృదయం ఆయనకి ఇచ్చినప్పుడు ఆయన మనతో ఉండి మనకు జవాబు ఇచ్చేటటువంటి దేవుడు. ఆయనకి మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపంగా ఉన్నాడు. మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు. మిగతా ఏ దేవుడు ఏ గొప్ప జనమునకు సహాయం చేసినట్టు మనం చూడలేదు. మన దేవుడే మనకు మొరపెట్టినప్పుడల్లా సహాయం చేసేవాడు. మనుషులు మనం సహాయం ఇస్తే కొన్నిసార్లు ఇస్తాం, కొన్నిసార్లు విసుక్కుంటాం. కానీ మన దేవుడు ఎన్నిసార్లు మొరపెట్టినా, ఎన్నిసార్లు ప్రార్థన చేసినా, ఏ అంశం ఆయన దగ్గర పెట్టినా ఆయన విసుక్కోకుండా మనకు ఉత్తరం ఇచ్చే దేవుడని మనం ఎరిగి ఉన్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవునులారా, మనము దావీదు భక్తుని జీవితంలో చూస్తే ఎన్నో విధాలుగా సౌలు రాజు తరుముకున్నప్పుడు, కుమారుడైన అబ్షాలోము తరుముకున్నప్పుడు దావీదు భక్తుడు ప్రార్థన మాత్రం మానలేదు. ప్రార్థించినప్పుడు ప్రతి కీడు నుండి, ప్రతి అపాయం నుండి, ఆపద నుండి ఆయన వాళ్ళని తప్పించి కాపాడి సంరక్షించాడు. దావీదుకు తోడున్నాడు. ఆయన్ని ఇశ్రాయేలీయులకు రాజుగా నియమించాడు. వృద్ధాప్యం వచ్చే వరకు దావీదు దేవునిలోనే జీవించినట్లుగా మనం గమనిస్తున్నాం. కనుక మన జీవితంలో కూడా చివరి గడియ వరకు కూడా మనకు జవాబు ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మనం మొరపెట్టినప్పుడల్లా మిగతా అందరికంటే కూడా గొప్ప దేవుడుగా ఉండి మనకు జవాబు ఇచ్చే దేవుడు ఉన్నాడని మీరు మర్చిపోకూడదు. ఆయన నువ్వు ఎప్పుడైనా మొరపెట్టు. ఎప్పుడైనా మనం మనుషులు ఒక ఆఫీసర్ని చూడాలంటే దానికి ఒక సమయం, ఒక ఇంటర్వ్యూ కావాలా. వాళ్ళు మనకు ఇంటర్వ్యూ ఇస్తేనే పోతాం. కానీ ఒక్కసారి ఆలోచన చూసుకోండి, మనం ఎప్పుడైనా ప్రార్థన చేస్తున్నాం. ఎప్పుడు ప్రార్థన చేసినా దేవుడు మనకు జవాబిస్తున్నాడు కదా. నువ్వు ఎందుకు ఈ టైంలో ప్రార్థన చేసావని దేవుడు ఎవరినైనా అడిగి ఉన్నాడా? ఎవరిని అడగలేదు. ఏ టైంలోనైనా మొరమొట్టినప్పుడల్లా దేవుడు మనకు ఉత్తరం ఇస్తున్నాడు. కనుక ఆయన నీకు సమీపంగా ఉన్నాడు, నీతో ఉన్నాడు, నీ హృదయంలో ఉన్నాడు. ప్రార్థించుటకు సంకోచించవద్దు. ఏ అవసరమైనా దేవుణ్ణి అడిగి ఆయన దగ్గర నుంచి మనం పొందుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన బిడ్డలమైన మనము అటు ఆత్మీయ అనుభవంలో దేవుని కొరకు జీవించి దేవునిలోంచి మేలు పొంది మనం పొందిన మేలను ఇతరులకు పంచిపెట్టి సాక్ష్యం ఇచ్చి ఇతరులను కూడా దేవుని వైపుకి నడిపించే బాధ్యత మనకు ఉంది. కడవరి దినాల్లో ఉంటున్నాము. దేవుని వాక్యం కొరకు మనల్ని సిద్ధపరచుకుందాం. పరిశుద్ధాత్మని నింపుదల నడిపింపు మనలో ఉండి దేవుని రాజ్యం చేరే వరకు ఆయన కృపలో మనం కొనసాగినట్లుగా దేవుడు మనకందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మేము మొరపెట్టినప్పుడల్లా మాకు ఉత్తరం ఇచ్చే దేవుడు నాయన తండ్రి. మరి ఏ దేవుడు ఎవరికో ఉత్తరం ఇవ్వలేదు అలాగా, మీరు మాత్రమే నా తండ్రి. మా హృదయంలో తలంపు కలిగినప్పుడల్లా నాయన తండ్రి అంటే నువ్వు ఉత్తరం ఇస్తున్నావు, సహాయం చేస్తున్నావు. కనుక అటు ఆత్మీయ జీవితము ప్రార్థనాత్మ మాకును దయచేసి మమ్మల్ని ప్రియబిడ్డలుగా చేర్చుకొనమని, రాజ్యము చేరుపరేందము మీరు మాకు తోడుగుండి చేతులు బట్టి నడిపించమని యేసుక్రీస్తు పుణ్యనామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.